జీవో 317తో ఆగం చేసిన నేతలు కావాలా? సకల జనుల రక్షణ కవచమై నిలిచిన నేత కావాలా? ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మేధావుల్లారా ఆలోచించండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మేధావి వర్గం అగ్రవర్ణ పేదలు సహా సకల జనులు బలపరిచిన అందరి బంధువుగా వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నాను. ఆశీర్వదించండి, ఆదరించండి. సీరియల్ నెంబర్ 19 పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. మీ ఎస్ సుందర్ రాజ్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నేత, విద్యావేత్త, బహుజన నాయకుడు, కూడా మాజీ చైర్మన్. నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలలో భారతదేశంలో వాళ్ళు ఇచ్చిన వామపక్షాల ఆధ్వర్యం లోపల బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హన్మకొండలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల మరి చేపట్టడం జరుగుతా ఉంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు గాని, మధ్యతరగతి వర్గాలకు గాని తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి మరి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని సూచనలు, సలహాలు వామపక్షాలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు బీజేపీ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందులో ముఖ్యమైనది 200 మంది బిలియనీర్స్ ఈ దేశం లోపల ఉన్నారు. వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ 4% వెల్త్ ట్యాక్స్ వేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మేము 12 లక్షలకు తీసుకొచ్చినామని చెప్పేది గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అది కేవలం 12 లక్షలు అంటే ఈ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మధ్యతరగతి ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం కాదు, మీకు నిజంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 200 మంది బిలియనీర్స్ ఎవరైతే దేశం లోపల ఉన్నారో వాళ్ళ మీద 4% వెల్త్ ట్యాక్స్ వేయండి. మీరు ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ అని విధిస్తా ఉన్నారో అది నామమాత్రంగా విధిస్తా ఉన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ను మీరు పెంచండి. దాంతో పాటుగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి చట్టబద్ధంగా ఎంఎస్పీని, మినిమం సపోర్ట్ ప్రైజ్ చట్టబద్ధంగా మరి అమలు చేసేటువంటి మరి చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకురండి. దాంతో పాటుగా ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో దాన్ని మరి నిధులు పెంచండి. దాంతో పాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ని తీసుకురండి. అదే విధంగా వైద్య రంగానికి కేటాయించినటువంటి నిధులు పెంచండి. ఫుడ్ సబ్సిడీని పెంచండి. అదే విధంగా దక్షిణ రాష్ట్రాల మీద మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తా ఉన్నారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో కేటాయింపులకు మీరు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు. వీటికి కేటాయింపులు మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విభజన హామీలు ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేశారు. ఇప్పటికీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బయ్యారం పరిశ్రమ కావచ్చు, కాజిపేట కోచ్ పరిశ్రమ కావచ్చు, అదే విధంగా ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఐఏఎం కావచ్చు, ఇంకా సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి అనేకం రావాలి. కానీ వీటికి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మరి చేస్తా ఉంటే ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు చోద్యం చూసుకుంటూ మాయమాటలు చెప్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు. మీకు నిజంగా బీజేపీ ఎంపీలు గాని, బీజేపీ మంత్రులు ఇక్కడ ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్రం మీద కొట్లాడండి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి. లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉంటాయి. అంబేద్కర్ దగ్గర నిరసన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, రైతాంగానికి, కార్మికులకు ఈ బడ్జెట్ లో అన్యాయం చేసింది. ఈ సవరించే బడ్జెట్ లోనైనా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, కార్మికులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ఒకటి. రెండోది, తెలంగాణకు 10 సంవత్సరాల కింద విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి వామపక్షాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాలందరూ కూడా వామపక్షాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు.